సో ఇది గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ తో అధికార దుర్వినియోగానికి పాల్పడిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే ఇది ముమ్మాటికి డైవర్షన్ పాలిటిక్స్ అని ఇటు బీఆర్ఎస్ కూడా ఆరోపిస్తోంది. మరి బీజేపీ ఏమంటోంది? మా ప్రతినిధి విద్యాసాగర్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. విద్యాసాగర్, ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఫస్ట్ నుంచి కూడా బీజేపీ కమలం నేతలు ఒకటే చెప్తున్నారు, ఇవన్నీ కాదు కేసీఆర్ ని విచారించాలని. సో ఇప్పుడు ఆయనకే నోటీసులు ఇవ్వబోతున్నారు. ఈ క్రమంలో బీజేపీ నేతల వర్షన్ ఏంటి? మొత్తం ఎపిసోడ్ ని బీజేపీ ఎలా చూస్తోంది? ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది ఒక డైలీ సీరియల్ లాగా గత 2 ఏళ్ల నుంచి కొనసాగుతున్నటువంటి ప్రక్రియ. అయితే దీంట్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా దాన్ని ఒక అంశంగా తెరపైకి తీసుకొచ్చి డైవర్షన్ అటెన్షన్ చేసేటువంటి ప్రయత్నము ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ రెండు కుమ్మక్కై ఆడుతున్నటువంటి నాటకంగా బీజేపీ అభివర్ణిస్తుంది ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూని. ముఖ్యంగా ఏదైతే కేటీఆర్ కేసీఆర్ ఈ ఇద్దరే ఇందులో కీలక సూత్రధారులంటూ ఇప్పటికే బీజేపీ నేతలు కేంద్ర మంత్రులు పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. వారిని విచారించడం కాదు, వారిపై చర్యలు తీసుకోవాలి. ఫోన్ ట్యాపింగ్ అనేది ఆ అంశము నిర్ధారించబడింది. ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగినట్లుగా ఇప్పటికే నిర్ధారించినట్లుగా ప్రభుత్వం కూడా హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినాక ఇంకా విచారణల పేరుతోటి ఈ కాలయాపన ఎందుకు, వారి మీద చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ బీజేపీ స్పష్టంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇందులో బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సహా కీలక నేతలందరికీ కూడా ఇందులో బాధితులుగా నోటీసులు ఇచ్చి వారి యొక్క ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశాలను సిట్టు తీసుకుంది. గతంలో విచారణ అధికారులు వారి దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ తీసుకున్నారు. ఇప్పుడు అదే తరహాలో ఎవరైతే నిందితులుగా ఉండాలో వాళ్ళకు కూడా మాకిచ్చినట్లే నోటీసులు ఇచ్చి విచారణ దర్యాప్తు చేస్తున్నారంటే ఇక్కడ బాధితులకు నిందితులకు మధ్య తేడా ఎక్కడ ఉంది, వారి మీద అరెస్టు చేసి చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అన్నది ఇక్కడ బీజేపీ ప్రధానంగా ప్రశ్నిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఇప్పుడు సిట్టు దాఖలు చేసిన ఏదైతే సిట్టు ఏర్పాటు చేసినటువంటి జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా ఒక సీరియల్ తరహాలో రెగ్యులర్గా ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికల్లో బీజేపీ వైపు ప్రజలు చూస్తున్నారు కాబట్టి వారిద్దరి వైపే మళ్ళీలాగా అటెన్షన్ డైవర్షన్ కోసం యూజ్ చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా దీని మీద ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉంటే ఈ 2 ఏళ్ల కాలయాపన ప్రభుత్వం చేసేది కాదు. అటు బీఆర్ఎస్కి అదేవిధంగా కాంగ్రెస్ ఢిల్లీకి మధ్య డీల్ కుదరలేదేమో, అందుకే ఇలాంటి సిట్ నోటీసుల పేరుతో విచారణ చేస్తున్నారంటూ కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ కొంత సంచలన ఆరోపణలు ఇటీవలే చేశారు. ఇప్పుడు ఈ కేసీఆర్కి నోటీసులు ఇవ్వడం పట్ల కూడా వారు మొన్న గతంలో ఏదైతే హరీష్ రావుకి నోటీసు ఇచ్చిన తర్వాత ఆ ఇద్దరిని ఎందుకు వదిలిపెడుతున్నారంటూ కేటీఆర్ని కేసీఆర్ని టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి సందర్భం కనిపిస్తుంది. కాబట్టి ఇటీవల కేటీఆర్కి ఇచ్చినప్పుడు కూడా ఇక్కడ ఏదైతే అందరినీ కూడా సాక్షులుగా కావచ్చు లేకపోతే బాధితులుగా కావచ్చు వారి దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కోసం నోటీసులు ఇచ్చి పిలుస్తున్నారో ఇప్పుడు అదే తరహాలో ఎవరైతే దీంట్లో కీలక సూత్రధారులు ఇప్పటి వరకు విచారణలో పాల్గొన్న వారంతా కూడా వారు చెప్తేనే చేశామని చెప్తున్నా కూడా వారిని కూడా మా తరహాలోనే బాధితులుగానో సాక్షులుగానో విచారించడాన్ని వ్యతిరేకిస్తున్నాము, ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నది ఇక్కడ బీజేపీ పదే పదే విమర్శిస్తూ వస్తుంది. ఇప్పుడు కేసీఆర్కి నోటీసులు ఇచ్చినా కూడా ఆయనను కూడా ప్రత్యేకంగా ట్రీట్ చేయడానికి కూడా డెఫినెట్గా బీజేపీ ఖండిస్తుందంటూ చెప్తున్నారు. మరి కాసేపట్లోనే ఈ అంశం మీద బీజేపీ చీఫ్ రామచంద్రరావు కూడా మాట్లాడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కాసేపట్లో కేంద్ర మంత్రులు కావచ్చు అదేవిధంగా బీజేపీ నేతలు కూడా దీని మీద ఒక వర్షన్ అయితే వినిపించే అవకాశం కనిపిస్తుంది. రైట్ విద్యాసాగర్, బీఆర్ఎస్